మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీరు చూస్తూ ఉన్నారు, నిశ్చితంగా గమనిస్తూ ఉండే ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాడి వేడిగా ఎన్నిక ప్రచారాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఒక అడుగు ముందుకేసి ఒక రకంగా రాజకీయ వాతావరణం మొత్తం కూడా హీట్ ఎక్కిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గత కొన్ని రోజులుగా మీరు చూస్తున్నారు, రాళ్ల దాడులు జరగటం, గుంపులో నుంచి ఎవరో ఒకళ్ళు అధ్యక్షులపైకి రాయి విసిరే ప్రయత్నం చేయడం, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ప్రజాస్వామ్యానికి ఎటువంటి అవకాశం ఉంది దీని మీద? ఇప్పుడు మీరు అన్నట్టుగా రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఆ వేడి ఎంత దూరం ఏంటంటే అసలు వాస్తవాలు ఏంటివి, అవాస్తవాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అది మనకు నిజాలు తెలియడం లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ కూడా రాజకీయం జరుగుతున్నది. ఇప్పుడు చంద్రబాబు గారి రాయడం పెద్ద సమస్య కాదని వైసీపీ ఉంటుంది. ఇప్పుడు స్వయంగా సీఎం గారికి గాయమైంది కాబట్టి అది మళ్ళీ కోడికత్య ఇంకో డ్రామా అని తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఆ వైపు జనసేన వాళ్ళు కూడా మా నాయకుని రాయపడ్డదని వాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఎట్లా చూడాలనుకుంటే రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే గతం అంటే ఒకప్పుడు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా కాలం వరకు కూడా రాజకీయాలు ఇంత వాడి వేడిగా లేకుండే. అంటే అధికారం ఉన్నా లేకున్నా ఒకటే, ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కూడా పెద్దగా ఏది మన వ్యత్యాసం పడదు. మనం న్యాయమైన ఎన్నికలకు లేకపోతే ప్రజాస్వామ్యం వైపు ఉండాలనే నాయకుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటే పార్టీలు కూడా ఆ విధంగానే. ఈ మధ్యన గత 10 సంవత్సరాలు చూస్తే అన్ని రాజకీయ పార్టీలు, ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు. ఏ ఒక్క పార్టీని కూడా తప్పవటాను, లేకపోతే ఏ ఒక్క పార్టీ కూడా సక్రమంగా ఉన్నదని చెప్పడానికి కూడా అవకాశం లేదు. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కోవాలి, అధికారం కాపాడుకోవాలి. ఇప్పుడు వైసీపీ పార్టీకి కానీ ప్రభుత్వానికి ఏముంటుంది, మేము మళ్ళీ రెండోసారి రావాలి కాబట్టి తమ సర్వశక్తులు మేము దారపోసి మళ్ళీ మేము ఎన్నిక కావాలి. తెలుగుదేశం దాని అలయన్స్ పార్టీలకు ఏముంటుంది, ఏదో విధంగా మళ్ళీ మేము అధికారానికి రావాలి. ఏ విధంగా చేసినా కూడా మేము అధికారంలోకి వచ్చి మళ్ళీ మేము మా స్థానాన్ని బదిలీ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమైతున్నది, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల వెనుకున్న సామాజిక వర్గాలన్నీ కూడా ఒక బలంగా ఏం జరుగుతున్నది అంటే ఎట్లాంటి పరిస్థితులు కూడా అధికారం చేజారిపోవద్దు, అధికారం మా చేతిలో ఉండాలనే ఒక బలమైన తపన, బలమైన కోరికతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రాళ్ళ దానిలో వాస్తవాలు అన్నవి మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే రాయి ఎకంచిలో పడ్డది, అది నిజంగా కూడా వాస్తవం తెలిసినా కూడా వాస్తవాలు ఒప్పుకునే అంత కనీసమైన ఒక రాజకీయ వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకు లేదంటే పూర్తిగా పార్టీలన్నీ కూడా నిట్ట నిలున చీలిపోయినాయి. ఒక పార్టీ ఒకటి చెప్తే రెండో పార్టీ అని చెప్పి, అంటే ఒక కామన్ గ్రౌండ్ అంటే ఒక ఈ ప్రజాస్వామ్యానికి, పొలిటికల్ పార్టీస్ కు, ఎన్నికలకు ఒక సాధారణ వాతావరణం ఉంటుంది. ఆ సాధారణ వాతావరణం అనేది ఇప్పుడు లేదు. కాబట్టి ఏదో ఒక లెవెల్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మా అటువంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవి చిన్న చిన్న విషయాలే. రాళ్ళు వేయడం అనేది జనాలకు నచ్చకేవలైనా ఒక రాయేయవచ్చు, లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు కావాలని ఒక రాయించవచ్చు, లేకపోతే ఆరోపణలు ప్రత్యారోపణలు అనుకున్నట్టుగా వాళ్ళ పార్టీ వాళ్ళు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏది కూడా తెలియదు. అంటే ఎవరు తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎవరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, లేదా వాళ్ళ మీడియాల ద్వారా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కాబట్టి వాస్తవాలు అనేవి తెలియవు. తర్వాత ఒకరి మీద ఒకరు ఎదురు దాడి చేయడము, అంటే వాడి వేడి అంటే రాలేసుకునే కాదు, మాటల తూటాలు, ఎదురుదాడి చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎలక్షన్స్ 13 మే వరకు కూడా ఇంకా కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీతో మళ్ళీ